ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న రీతిని బట్టి మరి యొక్క దినాన్ని మన జీవితంలో దయచేసినందుకు ఆయనకే స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుడు మన కోసం ఈరోజు ఏర్పాటు చేసిన దేవుని వాక్యమేమనగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగుజేయవాడు ఆయనే. ఈ లోకంలో ఏదైనా సంపాదించుకుంటున్నామంటే, ఈ లోకంలో ఏదైనా మనం సమకూర్చుకుంటున్నామంటే దానికి సామర్థ్యము కలుగుజేయవాడు దేవుడే. ఈ లోకంలో మన యొక్క సొంత శక్తి వల్ల కానీ, ఈ లోకంలో మన సొంత జ్ఞానం వల్ల కానీ మనకి ఏదైనా సమకూరిందని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన సామర్థ్యాన్ని మనకు దయచేయకపోతే మనము ఈ లోకంలో ఏది మనం సమకూర్చుకోలేము. ఈ లోకంలో ఏదైనా జరిగితే, ఏదైనా మంచి జరిగితే ఇది నా వల్లే జరిగింది, ఇది లేకపోతే ఇది జరగదు, నేను కష్టపడడం వల్లే ఫలాంది నేను సమకూర్చుకున్నాను, నేను కష్టపడడం వల్లే నేను ఫలాంది సంపాదించుకున్నానని చాలామంది వాళ్ళు భావిస్తారు. కానీ ఆ యొక్క కష్టపడడానికి సామర్థ్యము కలుగు చేయవాడు దేవుడే. సామర్థ్యాన్ని కలుగు చేసిన వాడిని మనం మర్చిపోతున్నాం. మన యొక్క సొంత సామర్థ్యం అని మనము అనుకుంటున్నాం. మన యొక్క జ్ఞానం కాదు, మన యొక్క తెలివి కాదు, మన గొప్పతనం ఏమీ లేదు, కానీ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడే మనకి సామర్థ్యము కలుగు చేస్తున్నాడు. సామర్థ్యము కలుగు చేసిన వాడిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సామర్థ్యము కలుగు చేసిన వాడిని అనుదినము మనము ఆయన స్మరణ తెచ్చుకోవాలి. మనము పొందుకున్న ప్రతి దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ లోకంలో ఏది మనము సమకూర్చుకున్నా, అది ఏది మనం అనుభవిస్తున్నా దేవుని తాలూకు గొప్పతనమే. ఆయన మనకు ఆ సామర్థ్యం ఇవ్వడం బట్టి మనం ఈ రకంగా ఉండగలుగుతున్నాం. ఈ లోకంలో మనము ఆరోగ్యంగా ఉండాలనుకున్నా, ఈ లోకంలో మనము ఆరోగ్యంగా ఉంటున్నామంటే అది దేవుడిచ్చిన సామర్థ్యతే. మనకు దేవుడి శక్తిని, దేవుడి సామర్థ్యాన్ని ఇవ్వకపోతే మనం ఈ లోకంలో ఎంత మంచి ఆహారం తిన్నా మనము శక్తిని పొందుకోలేం. చాలామంది ఎంత ఉన్నా వాళ్ళ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేరు. ఆరోగ్యము ఆయన ఇచ్చే సామర్థ్యత. నువ్వు కష్టపడుతున్నావంటే ఆయన ఇచ్చే సామర్థ్యత. ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి ఆయన యందు సంతోషించి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన ప్రతి ఈవిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీ షుడ్ హ్యావ్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. మన జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందంటే అది కేవలము దేవుని బట్టే. దేవుడు మనకి సామర్థ్యాన్ని ఇవ్వబట్టే మనము సంతోషముగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. మనం ఏ పనైనా సమయానికి మనం చేయగలుగుతున్నామంటే దేవుడు మనకి సామర్థ్యత ఇవ్వబట్టే. కాబట్టి దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి, దేవుడు చూపెడుతున్న కృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగజేస్తూ ఆయనకి మనం కృతజ్ఞతలమై ఉండాలి. వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొద్ది స్తోత్రాలు. నీకు అసాధ్యమైంది ఏమీ లేదయ్యా. అవునయ్యా దేవ తండ్రి, దేవ ఈ లోకంలో మేము ఏది చేసినా దేవ తండ్రి, అయ్యా ఇది మా యొక్క గొప్పతనము, ఇది మా సామర్థ్యత కాదు, కానీ అయ్యా ఈ సామర్థ్యత మీరు దయచేయబట్టే, మీరు మాకు అనుగ్రహించిన అయ్యా దేవ తండ్రి, అయ్యా మీరు మాకు అనుగ్రహించబట్టే మేము దేవ తండ్రి సామర్థ్యము కలిగి ఈ లోకంలో దేవ మేము సంతోషముగా ఉండగలుగుతున్నాం. దేవ తండ్రి పరిశుద్ధుడా, అయ్యా మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు. అయ్యా దేవ మీరు చేస్తున్న ప్రతి ఈవిని బట్టి మీకు స్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. కృతజ్ఞత కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఇదిగో యేసయ్యా దేవ తండ్రి, ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు ప్రియ పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.